హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సామాన్యుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఆదరణ పొందితే అందరికీ తెలుస్తాయి, మరికొన్ని పథకాలు తెలియక ఆ పథకాల యొక్క బెనిఫిట్స్ను చేజార్చుకుంటుంటాయి. అయితే అలాంటి పథకాల్లో ఈ శ్రమ్ కార్డు కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేకంగా ఈ శ్రమ్ కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డు కింద ఏంటంటే 2 లక్షల రూపాయల బెనిఫిట్స్ అయితే ఈ శ్రమ్ ద్వారా అయితే పొందొచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డు ద్వారా తీసుకొచ్చిన ఆ సరికొత్త బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ శ్రమ్ కార్డు ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనకి ప్రత్యేకంగా కేంద్రంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు రేషన్ కార్డుపై మరో 2 శుభవార్తలు తీసుకొచ్చారు. వీరందరికీ రేషన్ సరుకులతో పాటు సన్నబియ్యం, అలాగే ఈకేవైసీకి సంబంధించి కూడా ఒక సరికొత్త గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. అలాగే ఈకేవైసీ చేసుకోకపోతే ఏంటని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ 3 అంశాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, అలాగే గ్రాట్యుటీ ఇలాగా ఏ సౌకర్యాలు అయితే ఉండవు. ఇలాంటి శ్రమజీవుల భవిష్యత్తు కోసం, అలాగే వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు వీరికి ఈ శ్రమ్ కార్డును లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న కార్మికులు ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు అంగవైకల్యానికి, ప్రమాదానికి గురైతే పాక్షికంగా ₹1,00,000 ఇస్తారు. అలాగే మనకి పూర్తి అంగవైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ₹2,00,000 వరకు మనకి ఈ శ్రమ్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ కార్డు ద్వారా ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా కేవలం పనిముట్లు, ఉచిత కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయం అయితే ప్రతి నెల ₹1,000 కార్డుదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు ₹3,000 పెన్షన్ కూడా వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ మనకి ఆహార భద్రతా పథకం కింద బియ్యాన్ని, అలాగే ఇతర రేషన్ సరుకులను అయితే రేషన్ దుకాణాల ద్వారా జారీ చేస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు మనకి ATM సైజ్ కార్డులో జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భావిస్తున్నాయి. అలాగే మనకి ఏప్రిల్ 30వ తేదీలోగా అందరూ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందరికీ ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. మనకి ఎలాంటి సంక్షేమ పథకం కోసమైనా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి కనుక ఈకేవైసీ చేసుకున్న వారికి అన్ని పథకాలు అమలవుతాయి. ఒకవేళ మీరు ఈ రేషన్ కార్డు ద్వారా ఈకేవైసీ చేసుకోకపోతే వారికి రేషన్తో పాటు మిగిలిన సంక్షేమ పథకాలను సైతం నిలిపివేస్తారు. కనుక మనకి ఈకేవైసీ చేసుకునే దానికి గడువు ఉంది కనుక ఏప్రిల్ 30వ తేదీలోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ శ్రమ్ కార్డు లేదా శ్రామిక్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వారు మనకి మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్ CSC సెంటర్స్ లేదా సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ శ్రమ్కి సంబంధించి పోర్టల్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకించి రూపొందించింది. ఈ పోర్టల్లో కూడా మీరు దీనికి సంబంధించి అయితే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. మీరు ఈకేవైసీ మొబైల్ అయినా చేసుకోవచ్చు, లేదా బయటకు వెళ్ళి మీ సేవ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం నుండి ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి, అలాగే రేషన్ కార్డుకి సంబంధించి వస్తున్న ముఖ్యమైన 3 మేజర్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మీకు ఈ శ్రమ్ కార్డు ఉందా, అలాగే ఈ శ్రమ్ కార్డు ఉంటే ఈకేవైసీ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.